బాల్ బాలు అయితే ఇంకా కారు లేకుండా ఆటో నడుపుతున్నాడని చెప్పని ఇంకా మీనా అయితే చూసేసిన తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా సత్యంతో అందరితో అయితే చెప్పేస్తుంది. ఇంకా ముందే తను మనోజ్కి 14 లక్షలు డబ్బులు ఇవ్వలేదని చెప్పని ప్రభావతి అయితే తన ఇంట్లో పెద్ద గొడవ చేస్తుంది. వాడికి ఇప్పుడు డబ్బులు కడితే రేపు జాబ్ వచ్చిన తర్వాత లక్షలకు వస్తే మనకే కదండి ఇస్తాడు అని చెప్పానంటే, ఇప్పటికే తగలేసిన నీ కొడుకు చాలు, ఇంకా నేను ఇంకా ఒక్క రూపాయి కూడా నేను ఇవ్వలేను, మొత్తం ఉండే డబ్బులన్నీ వాళ్ళకిద్దరికి నేను చేయలేదు, వీడే మొత్తం మింగాడు అని చెప్పానంటే ఇంకా ప్రభావతి అయితే చాలా కోపంగా ఉంటే ఇంకా బాలు కారు అమ్మేశాడని చెప్పాను అన్నిటప్పటికీ ఇంక ఇంట్లో పెద్ద గొడవ అయితే చేస్తుంది. ఇంకా నువ్వు అది ఉమ్మడాస్తి కారు నువ్వు ఎలా అమ్ముతావు అని చెప్పని ఎప్పుడు మాట్లాడను రోహిణి కూడా అయితే మాట్లాడుతుంది బాలు మీద. అప్పుడు ఇంకా ప్రభావతి అయితే ఇంకా బాలు వచ్చేటప్పటికి తను ఒక జైల్లో బోన్ మాదిరిగా నిలబడుకొని ఉండేలా ఆడితే తను తీసుకొచ్చి, నాయన సుపుత్రారత్నం వచ్చి ఇప్పుడు మొత్తం నిజం చెప్పమ్మా, నువ్వు కారు ఎవరికి అమ్మి ఆటో ఎందుకు తోలుతున్నావు అని చెప్పనని తను ఇంకా అలా బోన్లో పెట్టి మాట్లాడుతూ ఉంటే ఒక పక్క మీనాకి బాధేస్తుంటుంది. అలాగే ఇంక ప్రభావతి అడిగే ప్రశ్నలకైతే సత్యంకి కోపం వస్తూ ఉంటుంది. వీడికి ₹1 ఇంటి నుంచి తినకపోయినా ఓ సొంతంగా కారు కొనుక్కొని చేసుకుంటే దానికి నువ్వేంది ప్రభావతి అడిగేదని చెప్పానంటే, అదేంటి మావయ్య మీరు అలా మాట్లాడతారు, ఉమ్మడి మీద ఉన్నప్పుడు అందరిది హక్కే కదా, ఇప్పుడు మనోజ్కి 14 లక్షలు అని చెప్పంటే మీరు ఇవ్వలేనన్నారు, మరి ఇప్పుడు బాలు కారం వేస్తే మీరు ఎలా ఒప్పుకుంటున్నారు అంటే ఒక ఆటో ఒకరికి న్యాయం ఇటు ఒకరికి న్యాయమా అని చెప్పారంటే బాలు అయితే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను, వేరే కాపురం పెడతానని చెప్పి షాక్ ఇస్తాడు.